ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ గ్రాండ్ ఓపెనింగ్ డిసెంబర్ 14న హన్మకొండలో. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మణిద్వీప రహస్యం ఇప్పుడు కరెక్ట్ గా అంటున్నావు పేరు. అనుకోండి అంటున్నాను. విజయవర్ధనుడు అతన్ని పంపిద్దాం అనుకున్నారు. దేనికి? ఈ మణిహారాన్ని తేవడానికి. దానికోసం ఏం చేశారు రాజుగారు? వాళ్ళ నా తండ్రి కార్తాంతికుల్ని, చాలా మందిని, సిద్ధాంతుల్ని అందరినీ పిలిస్తే అందరూ బయలుదేరే సమయాన్ని నిర్ధారించారు. తర్వాత ఏమో వీళ్ళకి వాచస్పతి దేవులని గురువు గారు ఉన్నారు ఆస్థానంలో. ఆయన సమయం లెక్కగట్టి వెళ్ళిన పని అవుతుంది. దీనికి ఋష్యముఖ పర్వతంలో సిద్ధేంద్ర యోగి అని మా గురువు గారు ఉన్నారు, నువ్వు అక్కడికి వెళ్ళు, ఆయన నిన్ను కరెక్ట్గా గైడ్ చేస్తారు అని చెప్పి ఋష్యముఖ పర్వతానికి బయలుదేరి తీశారు. ఈ అబ్బాయి తనకు కావాల్సిన ఆహారం కొంత కట్టుకుని పంచకళ్యాణి గుర్రం తీసుకుని, పంచకళ్యాణి పేరుతో మనం ఒక సీరియల్ చెప్పాను, అవుతుందా? ఎంత బాగుంటుంది, అద్భుతం. ఎవరైనా చూడకపోతే పంచకళ్యాణి సీరియల్ కోసం వెతికి అవి చూడండి, భలే బాగుంటాయి కథలు. అయితే ఈ కళ్యాణి గుర్రంతో బయలుదేరి వెళ్ళాడు. ఏమిటో గుర్రాల్లో పంచకళ్యాణికి అంత స్పెషాలిటీ కదా రమగారు? దానికి ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి జయ, చాలా బలమైనది. దానికి సుళ్ళు అవి కత్తి ప్రత్యేకంగా ఉంటాయి. ఆ కళ్యాణి అంటే ఏమంటారు, 5 అద్భుతమైన గుణాలు కలిగి ఉండటం. అవేమిటో నాకు ఇప్పుడు గుర్తులేదు, ఎప్పుడో చదివే చాలా ఏళ్ల క్రితం. ఈసారి ఎప్పుడైనా చెప్దాం తప్పకుండా. దానికి మొహం మీద మచ్చలు, కాళ్ళ మీద మచ్చలు ఉండటము, తోక వేరే రంగులో ఉండటం, అలాంటి లెక్కలు ఏవో ఉంటాయి. బలశాలి, దాని పుటక, అవన్నీ ఉంటాయి, అంత స్పెషల్. అందుకని పంచకళ్యాణి అంటే. ఈ పంచకళ్యాణి ఎక్కి బయలుదేరి వెళ్తే ఇది ఋష్యముఖ పర్వతం. ఎక్కడిది ఇది? రామాయణ కాలం నాటి ఋష్యముఖ పర్వతం. ఓహో. భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని హంపి అంటారని కూడా రైటర్ రాశారు. ఇప్పుడు హంపిలో ఋష్యముఖ పర్వతం భవిష్యత్తులో అంటారని రాశారు. ఇప్పటికి హంపి ప్రాంతంలో ఋష్యముఖ పర్వతం ఉంది, ఇప్పుడు ఉంది. అక్కడ ఉండే సరస్సు పేరు పంప. అక్కడికి వెళ్ళాడు అనమాట. ఈ ఋష్యముఖ పర్వతం రామాయణ కాలం నాటిదని చెప్పామా. అప్పట్లో మతంగ మహాముని శపించారు వాలిని, కొండ మీదకి రాలేడు, మతంగ మహాముని ఆశ్రమం దరిదాపుల్లోకి రాలేడు అని. ఇప్పుడు ఈ మన ఈ రాక్షసుడి మాంత్రికుడు కూడా అలాంటిది ఏదో ఒక శాపం ఉంది, వాడి శాపం వేరు. సరే, ఆ ఋష్యముఖ పర్వతం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఏంటంటే మామూలు వాళ్ళని ఎవరిని ఆ కొండ ఎక్కనివ్వదట. కొండ చాలా పవర్ఫుల్ అని. గున్న ఏనుగులు తిరుగుతూ ఉంటాయట పర్వతం చుట్టూత, ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాయి. గున్న ఏనుగుల దాడిలో చచ్చిపోతారు చాలామంది ఆ కొండ ఎక్కటానికి ప్రయత్నిస్తే, వెళ్ళనివ్వదు. అయితే ఇతను ఏం చేశాడు, పంపా సరస్సులో స్నానం చేసి, ఏనుగులు కూడా పంపలో స్నానం చేసి వెళ్తాయిట కొండెక్కటానికి, ప్రదక్షిణం చేస్తుంటాయి. స్నానం చేసి ఏనుగులకి ఎదురుగుండానే వెళ్ళాడు. అయితే ఏనుగులు ఆగి నిదానించి ఇతన్ని ఆశీర్వదించి వెళ్ళినాయి. ఇతను కొండెక్కటం మొదలుపెట్టాడు. మంచి పని మీద కదా వెళ్తున్నాడు. కొండెక్కటం మొదలుపెడితే ఆ కొండ మీద 5 గుహలు ఉన్నాయి. ఏ గుహలో ఆయన ఉంటారో తెలియదు, కానీ ఆ గుహల్లో వచ్చే కళలు నిజమవుతాయని చెప్తారు. ఓకే. వీళ్ళకి వచ్చి వాచస్పతి దేవులు ఉన్నారు కదా, ఆయన చెప్పారు కొండలో ఎక్కడ ఏదైనా గుహలో నిద్రిస్తే గుహలో వచ్చిన కళ నిజమవుతుంది అని. సరే అబ్బాయి ఒక గుహలోకి వెళ్ళాడు. ఎంత వెళ్ళినా ఏం కనపడలా, ఎవ్వరు లేరు అక్కడ. సరే, అప్పటికే చీకటి పడిపోయింది. ఏదో తెచ్చుకున్న ఆహారం కొంచెం నోట్లో వేసుకుని పడుకుని నిద్రపోయాడు. నిద్రపోతే తెల్లవారుతూనే అతనికి ఒక కళ వచ్చింది. ఒక పరమ సౌందర్యవతి అయిన రాకుమారితో తన వివాహం జరగబోతున్నట్టు. ఎంత బాగుందో అమ్మాయి. అతని మనసు ఆ కళ్ళలోనే ఉండిపోయింది. లేచి చూసుకున్నాడు, ఈ గుహలో లేరు కదా. సరే, మర్నాడు లేచి కాలకృత్యాలు తీర్చుకుని ఆ అమ్మాయినే తలుచుకుంటూ ఇక తర్వాత గుహల్లోకి వెళ్తే ఆ గుహలో అతనికి ఒక ఎవరో మనిషి ఉంటున్న పొలకుబ ఉంది. ఒక కృష్ణాజినం లాంటిది పరిచింది, కమండలం కనిపిస్తుంది, దండం కనపడుతుంది, అక్షమాల ఇట్లా గాల్లో తిరుగుతోంది, మనిషి లేరు. ఆ అక్షమాల తిరుగుతున్న దగ్గర ఒక కాంతి వలయం కనపడుతోంది. అక్కడ ఎవరో ఉన్నారు, ఆరా కనపడుతోంది, మాల తిరుగుతోంది, మనిషి కనపడలా. చాలా గంటల పాటు అతను అక్కడ వేచి ఉన్నాడు. అంటే ఆయన జపం అయిపోయాక ఆయన ప్రత్యక్షం అయ్యారు, ఆ సిద్ధేంద్ర యోగి. ఆయన చూసి, నాయన ఏమిటి నువ్వు ఈ పని మీద వచ్చావని మాట్లాడారు. ఇది వాచస్పతి దేవులు పంపించారు. ఈ వ్యవహారం అంతా చెప్పుకున్నాక ఈయన ఏమన్నారంటే, ఇంకొక 15 రోజులు ఉంది. వీడు వివర్ణుడు అనే ఒక మాంత్రికుడు
ఈ వివర్ణుడే మీ తివాసి కూడా, ఈ తివాసి తీసుకెళ్ళిపోయిన సంగతి కూడా ఇతనికి మొదటే తెలుసు. ఆ తాతగారికి కల్లో కనపడినప్పుడు వివర్ణుడు అనే మాంత్రికుడు ఎత్తుపోయాడు, మీకు భవిష్యత్తు కాలంలో దొరుకుతుందని చెప్పాడు సిద్ధుడు. అవును. ఏ వివర్ణుడైతే మీ ఇంట్లో మీ నాన్నగారి దగ్గర, మీ ముత్తాత గారి దగ్గర తివాసి తీసుకున్నాడో వాడి దగ్గరే ఈ మణిమాల కూడా ఉంది. అతను 40 రోజుల ఖాళీ దీక్షలో ఉన్నాడు. దీక్ష మొదలై చాలా రోజులైంది. ఒక్క 15 రోజుల్లో నువ్వు ఇక్కడి నుంచి వెళ్తేనే అతన్ని పట్టుకోగలుగుతావు. 15 రోజుల తర్వాత అతను మహాశక్తివంతుడు అవుతాడు, అతన్ని జయించలేం. ఇక్కడి నుంచి మణిద్వీపానికి వెళ్ళడం చాలా కష్టం. 15 రోజులు చిన్న సమయం, అది కుదరదు. రాకుమారుడు నమస్కారం చేశాడు. మీరు మీ దయ ఉంటే ఎంత పనైనా చేస్తా, ఎక్కడా క్షణం కాలు నిలవకుండా వెళ్తాను, మీరు ఆశీర్వదించి పంపించండి నన్ను అంటే ఆయన మెచ్చుకున్నాడు. అలాగే నా ఆశీర్వాదంతో భువనేశ్వరి దయతోటి, పరమేశ్వరి ఉంది ఆవిడ, మరి అమ్మవారి అనుగ్రహం వల్లే ఇది జరుగుతుంది. ఇది అలా అయ్యింది, దొంగతనం జరిగింది, దాన్ని సరిచేయడానికి వ్యక్తిని కూడా అమ్మే పంపిస్తున్నాడు. మరి అని చెప్పి ఆయన ఏం చేశారంటే ఒక తెల్లటి మాల, ఒకటి అక్షమాల లాంటిది ఇతని మెడలో వేశారు. ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు ఇది నల్లబడుతుంది, చూసుకో. పరమేశ్వరిని ధ్యానిస్తూ ప్రయాణం చేయి అని చెప్పారు. సరే, అక్కడి నుంచి గుహలోంచి దిగాడు, కిందకు వచ్చేసాడు ఋషిముఖ పర్వతం నుంచి. అక్కడి నుంచి దక్షిణ దిశగా బయలుదేరాడు. ఆయన దక్షిణ దిశగా వెళ్ళమన్నారు. ఇక ప్రయాణం వెళ్ళగా వెళ్ళగా ఏమైందట, ఒక కుందేళ్ల గుంపు ఎదురొచ్చింది ఇతనికి. అది కష్టం మీద ఆగాడు, చాలా కష్టం మీద. ఒక కుందేలు పిల్ల దీని కింద పడబోయింది. ఇతను ఏం చేశాడంటే ఆపి దాన్ని రక్షించాడు. గుర్రం ఆపి దాన్ని రక్షించి దాన్ని బాగా దువ్వి దాన్ని బెదురు పోగొట్టి వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టి ఇతను ముందుకు వెళ్ళేసరికి ఒక చోట విశ్రాంతి కోసం ఆగాడు. ఎంత బాగుందో వాతావరణం, అంత పచ్చగా, అసలు మా చెట్లు, పళ్ళు, కాయలు, తీగలు, చుట్టూతా పక్కపక్కలుగా పర్వతాలు, మహాద్భుతంగా ఉంది, రమణీయంగా ఉంది. ఇక్కడ పడుకుందామని అటు పడుకున్నాడు. పడుకుని ఇతనికి మెలకు వచ్చింది, ఏదో శబ్దాలకి మెలకు వచ్చేసరికల్లా ఒక మహాసర్పం ఒకటి తన మొహం మీద ఉంది. దగ్గరకు వచ్చి కొంతసేపటి క్రితం తను రక్షించిన కుందేలు దాని మీద దూకుతూ కనపడింది అతనికి, ఆ సర్పం మీదకి. ఆ సర్పం కాస్త కుందేలుని కాటేసింది. ఇతను హడిలిపోయాడు, కానీ అతనికి అర్థమైంది ఏం జరిగింది. ఆ సర్పం తన మీద దాడి చేయబోయింది. ఆ పక్కన బొరియల్లో ఉన్న ఆ కుందేలు పిల్ల, ఇంతకుముందు తను రక్షించిన పిల్ల, తనని రక్షించడానికి పాము మీదకి దూకింది. ఈ తెల్లగా బొమ్మల ఎలా ఉంటుంది, ఊలుబంతల్లే కుందేలు క్షణాల్లో బుర్ర వెళ్లాడేసేసింది. అది నీలంగా మారిపోవటం కనపడింది. ఈ కాటు అందుకున్న పాము సర్రుమని వెనక్కి తిరిగింది. తిరిగేసరికల్లా ఇతను ఒక్కొదుటను లేచి కూర్చున్నాడు. పట్టేసాడు పాముని వెనక నుంచి, పట్టేసుకుని గట్టి గట్టిగా కేకలేసాడు దాన్ని. సర్పరాజా, నా కుందేల్ని బతికించు, నువ్వు నేను బతికించాక అప్పుడు నీ దారి నువ్వు పో, లేదా నిన్ను 2 తుండాలుగా నరికేస్తాను నేను అనేసరికల్లా సర్పం ఏం చేసింది, ఆ కుందేలు మీద ఎక్కడైతే కాటు అందుకుందో అక్కడ తను మళ్ళీ తన కూరల్ని పెట్టి విషం లాగేసుకుంది వెనక్కి. లాగేసుకునేసరికల్లా కుందేలు కాస్త లేచి కూర్చుంది. బ్లూ కలర్ అంతా పోయింది. తన కుందేలుని ఇట్లా దగ్గరికి తీసుకుని సర్పాన్ని వదిలిపెడితే సర్పం ఒక అద్భుతమైన దైవాకారంలోకి మారిపోయింది, ఒక నాగదేవత. ఓహో. అతను చెప్పాడు, పూర్వం నేను ఒక గంధర్వుడిని, ఒక నాగదేవత అనకూడదు, గంధర్వుడు అనాలి. ఓ గంధర్వుడిని ఒక తపస్సు చేసుకుంటున్న మహాముని మీద ఒక పాముని పడేశాను, చచ్చిన పాముని. దాంతో ఆయన కోపించి సర్పంగా మారిపోమన్నాడు. నేను అలాగే సర్పంగా ఉండిపోయిన, శాప విమోచనం చూపించమని అడిగితే, ఎవడైనా మానవుడు కేవలం మానవత్వంతో తన ప్రాణాన్ని లెక్క చేయని వాడు ఎదురైనప్పుడు నువ్వు మామూలు వాడివి అవుతావని చెప్పాడు. నువ్వు కుందేలు కోసం ఒక పెద్ద సర్పాన్ని పట్టుకున్నావు, చంపడానికి సిద్ధమయ్యావు. నీ దర్శనం వల్ల నేను మామూలు వాడిని అయ్యాను అని చెప్పి ఎంతో సంతోషించాడు. సంతోషించి తనకి ఏమన్నాడంటే, నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి వివరాలన్నీ కనుక్కున్నాడు. నువ్వు మణిద్వీపం వెళ్ళబోతున్నావు కదా, 2వ జాము దాకా ఇక్కడే ఉండు, నీకు ఆకలి దప్పులు లేకుండా చేస్తాను నేను అని చెప్పాడు. 2వ జాము దాకా ఉండాలి, రాత్రి దాకా. సరే, ఈ లోపల ఏమైంది, కుందేలు ఇతను వదిలిపెట్టలే, ఇతని దగ్గరే ఉంది. ఏవో ఒక 2-3 దుంపలు అక్కడ ఇక్కడ ఏవో దుంపలు కనపడితే దుంపలు తీసి కుందేలుకు పెట్టాడు. కుందేలు, యువరాజా మీరు కూడా పళ్ళు తినండి అన్నట్టుగా ఏదో మాట్లాడుతోంది. పరిగెత్తుకుంటే ఎక్కడికో వెళ్ళింది.
వెళ్ళి 2 పళ్ళు పట్టుకొచ్చి ఇచ్చింది, కుందేలు. ఆ 2 పళ్ళు తిన్నాడు. తిన్నాక ఆ కుందేలు ఏం మాట్లాడినా ఇతనికి అర్థం అవటం మొదలుపెట్టింది. అదేదో మాట్లాడుతున్న మాటలు ఇతనికి అర్థమవుతుంది. అర్థం కాలే ఏం జరుగుతోందో. సరే మరి గడిచింది. ఆ 2 ఫలాలు తిని ఉన్నాడు. టైం గడుస్తోంది. ఈ కుందేలు ఆ కళ్యాణితో స్నేహం కట్టేసింది. దానికి పేరు కూడా పెట్టుకున్నాడు, శశివదన అని. కుందేలుకి శశి అంటే కుందేలు, చంద్రుడితో పాటు కుందేలు కూడా వస్తుంది. శశిముఖి అవి అంటే చంద్రుడి లాంటి ముఖం కలిగింది. కుందేలు కూడా శశి అంటారు, శశకము అంటారు సంస్కృతంలో. శశి ఓకే. ఆ కళ్యాణితో స్నేహం కట్టి దాని మీద ఎక్కి కూర్చుంది, ఆ గుర్రం మీద. సరే 2వ జామ అయ్యేసరికల్లా ఇతనికి నిద్ర పడుతూ ఉండగా అది గంధర్వుడు మళ్ళీ వచ్చాడు. నాతో రండి యువరాజా అని చెప్పి ఈ కుందేలు గుర్రము నిద్రపోతుండగా ఇతను అతనితో కలిసి నడిచి వెళ్ళాడు. ఇక్కడ వాళ్ళు ఉన్నదానికి కొంచెం దూరంగా తీసుకెళ్తే అక్కడికి ఎట్లా ఉందంటే 2వ జామ అయ్యేసరికల్లా పెద్ద వనం, నక్షత్రాలు కాస్తున్నాయి అక్కడ చెట్లకి. పెద్ద వెన్నెల రేఖల లాంటి చెట్లు, వాటి నిండా గుత్తులుగా నక్షత్రాలు వేళ్లాడుతూ కనపడ్డాయి అతనికి. ఈ గంధర్వుడు లోపలికి తీసుకెళ్ళి ఆ బాగా లోపలికి వెళ్ళిన తర్వాత అన్ని నక్షత్రాలే, అన్ని పళ్ళు, పువ్వులు, కాయలు అన్ని నక్షత్రాలే. లోపలికి వెళ్ళి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి యువరాజుకి ఏదైనా తినడానికి ఇవ్వమని అభ్యర్థిస్తే ఆ చెట్టు తనే కొమ్మలు ఇలా వంచింది వెళ్ళి చేయి దాకా. ఓ పండు ఒక నక్షత్రాన్ని కోసుకున్నాడు. పండే నక్షత్రం షేప్లో ఉంది, ఇది ఆరగించండి అని చెప్పాడు. ఆ పండు తినేసరికి నీరసం లేదు, బద్ధకం లేదు, ప్రయాణపు అలసట లేదు, ఆకలి దాహం అసలు లేవు. అప్పుడు ఈ గంధర్వుడు చెప్పాడు ఏంటంటే, ఇది నక్షత్రవనం, కేవలము గంధర్వులకి, కిన్నరులు, కింపురుషులకి మాత్రమే కనపడుతుంది. ఇది రాత్రి 2వ జామునే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడేమన్నా ఎవరికి కనపడదు, ఎవరికి అడ్డం రాదు. నువ్వు కారణ జన్ముడివి కాబట్టి నీ వల్ల ఒక గంధర్వుడికి శాప విమోచనం అయింది, అందువల్లే నీకు కనపడింది. దీనివల్ల మీ ప్రయాణం అంతా మీకు ఆకలేదు, ప్రయాణం అయిపోయాక మామూలు అయిపోతుంది అని చెప్పాడు. గంధర్వుడికి నమస్కారం చేసుకుని ఇతను బయలుదేరి వెళ్ళిపోయాడు. సరే అక్కడి నుంచి వెనక్కి వచ్చేసాడు. గంధర్వుడు వెళ్ళిపోయాడు. చూస్తే ఆ శశి ఇంకా గుర్రం మీదే ఉంది. శశివదన హాయిగా పెద్ద నిద్రపోతోంది. ఇతను కూడా ఓ పక్కన నడుము వాల్చి పడుకున్నాడు. తెల్లవారాక దానికి ఏవో గుర్రానికి కాస్త తిరగడానికి అటు ఇటు తిప్పాడు, మంచినీళ్ళు తగ్గించాడు. శశికి ఏవో 2 దుంపలు చూసి పెట్టాడు. అది కూడా దుంపలు అదే పీకుని తినేస్తుంది, లేదా వీళ్ళు పీకి ఇచ్చినా కూర్చుని తింటుంది. బయలుదేరి వెళ్తుంటే వీళ్ళకి పెద్ద పెద్ద కేకలు వినపడ్డాయి. ఒక అమ్మాయి ఎవరో కేకలు పెడుతోంది, రక్షించండి రక్షించండి, నన్ను వదలండి అంటోంది. ఏమిటా అని గుర్రా అన్నట్టు పరిగెత్తిచ్చాడు. ఆ శశి ఇతను వదిలిపెట్టలే, ఇతనితో పాటే ఉంది ఆ కుందేలు. పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికల్లా ఏమైంది, ఒక అమ్మాయి మునికన్యలాగా ఉంది, ఎవరో 2-3 ఈ అడవుల్లో తిరిగే దుండగప్పు వాళ్ళు ఎవరో ఆ పిల్ల వెంట పడ్డారు. ఇతను ఏం చేశాడు, వాళ్ళని చితకుట్టేశాడు. పారిపోయారు వాళ్ళు. పారిపోతే ఇతను అడిగాడనమాట, అమ్మాయి ఎవరు సోదరి, నువ్వు మునికన్యలాగా ఉన్నావు, ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చావు, ఇట్లా దుండగులు తిరిగే ప్రాంతానికంటే ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, ఇక్కడి నుంచి దగ్గరే కుశాలపురం అని మా ఊరు, అక్కడికి తూర్పు దిక్కున, ఆ కుశాలపురంలో తూర్పు దిక్కున మా తండ్రి గారికి ఒక ఆశ్రమం ఉంది, ఒక పర్ణశాల కట్టుకుని. మా తండ్రి పేరు ఉపమహర్షి, ఆయన వేదాధ్యయనం చేయిస్తారు, వేద పాఠశాల ఉంది. పువ్వులు కోయటం కోసం నేను ఇటువైపుకి వచ్చాను, మా వైపు పువ్వులు తక్కువగా ఉన్నాయని వీళ్ళెవరో నా వెంట పడ్డారు, తమరెవరు రాకుమారా అని అడిగింది. అప్పుడు ఈ అబ్బాయి ఇతని విషయం అంతా చెప్పి మణిద్వీపం వెళ్తున్నాను అన్నాడు. అనగానే అమ్మాయి ఏం చెప్పిందంటే, మణిద్వీపం సంగతులు మా నాన్నగారికి ఎంతో బాగా తెలుసు, మీరు తొందరగా వెళ్ళిపోయే దారి ఆయన చెప్తారు, మీరు నాతో రండని ఆ అమ్మాయిని కుందేలు పిల్లని ఎత్తుకుని, కుందేలు పిల్లతో కబుర్లు చెప్పింది. దాన్ని ఎత్తుకుని అతను గుర్రం మీద తనను అనుసరిస్తుండగా ఆ ఉపమహర్షి ఆశ్రమానికి తీసుకెళ్ళింది. అక్కడికి వెళ్ళాక ఆయన చక్కగా కుశల ప్రశ్నలన్నీ కనుక్కుని, నాయన ఇది మణిద్వీపం చాలా దూరం, దీనికి 2 దారులు ఉన్నాయి, సులువు చాలా ప్రయాణము అయినదేమో ఒక పెద్ద దారి, ఈజీగా నిలబడుతుంది, కష్టము దగ్గర దారి ఇంకొకటి ఉంది, ఏది కావాలి? 2 దారులు చెప్తా నీకు. ఆ దారిలో మామూలుగా రోడ్డు పట్టుకుంటే ఆ పోతూ ఉంటుంది, ఓఆర్ఆర్ వెళ్తుంది, వెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పట్లో చేరవు, కానీ నీకు సమయం తక్కువ ఉంది. 15 రోజులే చెప్పారు కదా, అప్పటికి 3 రోజులు 4 రోజులు గడిచిపోయినాయి, ఇంకా 12 రోజులు.
ఈ ప్రయాణం అంతా చేయాలి, ఇది కూడా నీకు ప్రయాణ పడుతుంది, కానీ ఆ లోపల నువ్వు చేరిపోతావు అని చెప్పి ఆయన ఏం చెప్పాడు, ఇక్కడికి ఏ దిక్కున ఒకవైపు పగడపు కొండలు ఉన్నాయి, నున్నగా చేయేస్తే జారిపోతాయి. ఆ పగడపు కొండలు ఎక్కడం కష్టం. కొండలు దాటాక ఒక రాక్షస కోట వస్తుంది, అది దాటాక మణిద్వీపం వస్తుంది. ఓహో. అంటే నేను కొండలు ఎలాగోలా ఎక్కుతానండి, మరి మా గుర్రాన్ని శశిముఖిని ఏం చేయను నేను అంటే, ఈయన ఏమన్నాడు, గుర్రం గురించి బాధపడద్దు, శశివదన గురించి నువ్వు బాధపడద్దు, వాళ్ళిద్దరిని ఇక్కడ ఉంచు ఆశ్రమంలో. ఓకే. గుర్రం గడ్డి వేస్తూ తిరుగుతుంది, శశి ఏదో పిల్లలతో పాటు ఆడుకుంటూ ఇక్కడే తిరుగుతుంది, ఆహారం మేము చూస్తాం, నువ్వు వెళ్ళిరా, వెళ్ళి వచ్చాక వీళ్ళని తీసుకెళ్దు కానీ అని చెప్పేసరికి వాళ్ళు ఒప్పుకున్నాడు. ఒప్పుకొని ఆయన చెప్పిన దిక్కుగా ప్రయాణం మొదలుపెట్టాడు. ఒక సొరంగం ఉంటుంది, రాజకోట ఉంటుంది, రాక్షస కోట ఉంది, ఇవన్నీ దాటాలి. ఎలా పగడపు కొండలు ఎక్కాడో మనం తరువాయి భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా రమ్మ గారు. నమస్తే. నమస్తే.